ఆ, అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. ఉమ్. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. అంటే సి రభస ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఐ డోంట్ హ్యావ్ ఏ మేజర్ కంప్లైంట్స్. ఎందుకంటే అక్కడ యూ కాంట్ బీ మోర్ దెన్ దట్. Correct. ఎంతవరకు ఉండాలో Correct, అంతే correct. ఉండగలరు, 100% అంతకు మించి ఏం చేయలేరు. అయితే పెళ్లి చూపులు అనేది ఇట్ వాస్ బిగ్ టికెట్ ఫర్ యూ ఆ టైం లైన్లో. అవును. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఉండే ఒక ఆర్క్ కానీ ఆ ఆ లుక్ కానీ ఆ లుక్, ఆ ఆరా. కొంచెం ప్రాపర్లీ బిల్ట్ ఇది ఉంటారు. అవును. ఇట్స్ నాట్ మోర్ అంటే ఇంతకంటే ఇంకా అవును. చెప్పాలంటే అందులో బాగుంటారు. అవునవునవునవును. అవును, కరెక్ట్. సో దాన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోయారు ప్రాపర్గా? ఎలా చేసుకోవాలో కూడా తెలియలేదు అంత. ఐ డోంట్ నో హౌ వాజ్. నాట్ దట్ ఐఎమ్ డమ్ ఫెల్లో కూడా, అదర్వైజ్ ఇన్నేళ్ళు సస్టైన్ కూడా అవ్వం కదా. అదే ఇప్పుడు పెళ్లి చూపులు హిట్ అయిన వెంటనే కనుక నేను ఒక పిఆర్ క్యాంపెయిన్ నేను రన్ చేసి ఉంటే నాకు చాలా హెల్ప్ అయ్యేది. హీఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్, దిస్ దట్. అది చెయ్యాలి అని నాకు అప్పట్లో తెలియలేదు. ఓకే. ఎందుకు చేయాలంటే అది ఏదో సెల్ఫ్, ఐ మీన్ అది అబద్ధం ఏం కాదుగా. ఒకవేళ పెళ్లి చూపులు పెద్ద హిట్ అయింది, అందులో నా క్యారెక్టర్ ఇంపాక్ట్ చేసింది, జనాలకి నచ్చింది విక్రమ్ అనేది, సినిమా నేషనల్ అవార్డ్స్ వరకు వెళ్ళిందంటే నేనైతే తప్పు చేసి ఉండకపోవచ్చు. అన్ని క్రాఫ్ట్స్ వర్క్ అయితేనే నేషనల్ అవార్డులో ఒక గుడ్ ఫిల్మ్ కింద వస్తుంది. సో నా క్రాఫ్ట్లో నేను కూడా బాగానే చేశాను అనమాట. పీపుల్ లైక్ యూ సెడ్ యూ లుక్ గుడ్ ఇన్ దాట్, యూ యాక్టెడ్ వెల్ ఇన్ దాట్, అన్ని చాలా న్యాచురల్గా ఉంటుంది యాక్టింగ్ అన్నారు. ఐ రిమెంబర్ శ్రీనివాస్ అవసరాల గారు ఫోన్ చేసి నాతో చెప్పారు రిలీజ్కి ముందు సినిమా చూసి, మణిరత్నం సినిమా హీరోని చూసినట్టు అనిపించింది అందు నువ్వు పర్ఫామ్ చేస్తుంటే, ఇది ఆ బైక్ చూడండి, మీరు అదే చూసి ఇప్పుడు దీన్ని ఇంకా గట్టిగా ఎలా జనాల్లో హౌ డు ఐ కీప్ ఇట్, ఆ రికలెక్షన్ వాల్యూ, రీకాల్ వాల్యూ క్రియేట్ చేసుకోవటం కూడా నా పనే అని చెప్పి నాకు తెలియలేదు. ఓకే. చేస్తే ఇంకోలా ఉండేదేమో. బట్ ఇఫ్స్ అండ్ బట్స్ అనేవి అందరూ మాట్లాడుకునేవే. ఏం చేసామనేదే ఆడియన్స్ విల్ వెయిట్ అండ్ సీ, అంతే. కానీ ఎన్ని విషయాలు మాట్లాడుతున్న కొద్దీ నాకు అనిపిస్తుంది, ఎన్ని విషయాలు రా ఏంట్రా అనిపిస్తుంటుంది.